రాష్ట్ర రాజకీయాల్లో ఆయన శైలే వేరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆ నేత సొంత జిల్లాలో మాత్రం తన మార్క్ రాజకీయం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్ లో దాక్కున్న జగన్ రెడ్డి ఇప్పుడు బయటకొచ్చి ఏం చేస్తారని సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ వైసీపీ అధినేత జగన్ పై ఆ స్థాయిలో ఆ నేత ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఆయన విమర్శల వెనుక ఇంకా ఏదైనా మతలబుందా? వైసీపీ అధినేత జగన్ కు సొంత జిల్లాలో చుక్కలు చూపిస్తున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆదినారాయణ రెడ్డి 3 సార్లు జమ్మలమడుగు నుంచి గెలుపొందారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి 2014లో టీడీపీ గూటికి చేరి మంత్రి పదవి చేపట్టారు. అప్పటి వరకు వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటున్న ఆది తన కేడార్ కోసం పార్టీ మారడం 2014లో ఓ సంచలనం. ఆదినారాయణ రెడ్డితో పాటు వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరి జగన్ కు చావు దెబ్బ కొట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆది 2024 ఎన్నికల్లో మాత్రం మళ్లీ దేవగుడి దెబ్బ ఏంటో రుచి చూపించారు. వైసీపీ అభ్యర్థితో పాటు జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారు. తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని అవినాష్ పై పోటీ చేయించి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. జిల్లాలో వైకాపా అధినేత జగన్ పై విమర్శలు చేయడంలో ఆది తర్వాతే ఎవరైనా అనే ప్రచారం ఉంది. తాజాగా జరిగిన నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల్లో పోటీ చేయలేక వీఆర్ఓలపై వైసీపీ ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. గత 5 ఏళ్లలో నీటి సంఘం ఎన్నికలు జరపలేని జగన్ నేడు ఆరోపణలు చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు జగన్ నీటి సంఘం ఎన్నికలు బాయ్కాట్ చేస్తామని చెబుతుంటే వాళ్ల పార్టీ నేతలు ఎన్నికల్లో పోటీ చేయడంపై తనదైన శైలిలో ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో ఇన్సూరెన్స్ అంటే తెలియని వైసీపీ నేతలు ఫసల్ బీమా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అటు ఉగాది నాటికి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అన్ని అమలు చేస్తుందని అంటున్నారు ఆది. హౌసింగ్ శాఖను నాశనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారని విమర్శించారు. ఈ నెల 26 నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జిల్లాలో 3 రోజులు పర్యటించి జిల్లా అభివృద్ధి కోసం తమ ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే ఆది. ఇంతప్పులో కూడా దీన్ని పనులు చేస్తామని చేస్తున్నాం. లేడీకి లేచిందే పరుగు. గవర్నమెంట్ వచ్చిన నుంచి 18వ రోజుకే పోయి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. రాష్ట్రపతి పాలన పెట్టాలి. 18వ రోజుకే మ్యాండేటరీ ఇచ్చినది 1800 రోజులకు 60 నెలలు ఇంటి 30 1800 రోజులు అంటే 1% టైం కాకముందే, ఇప్పుడు 10% టైం కాకముందే అవి చేసినారా ఈ చేసినారా. మీరు కాంట్రాక్టర్లకు అప్పు కట్టలే, రైతులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలే, చేనేతలను కాలు రాసినారు, ఉద్యోగస్తులు ఈపీఎఫ్ ఆడుకున్నారు, సిబిఎస్ రద్దు చేస్తామని దాని రద్దు చేసినారు. అయితే ఆదినారాయణ రెడ్డి ఆరోపణలలో వాడివేడితో నిజం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ కుటుంబం గురించి జగమెరిగిన ఆది తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారట. ఒక పార్టీ అధినేతగా జగన్ దేశవ్యాప్తంగా ప్యాలెస్లు నిర్మించుకుని రాజభోగాలు అనుభవిస్తూ ప్రజలను మాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు సొంత పార్టీ నేతలే తిప్పికొట్టలేకపోతున్నారట. హైదరాబాద్, బెంగళూరు, పులివెందుల, తాడేపల్లితో పాటు విశాఖలో నిర్మించిన ప్యాలెస్ ఎవరి కోసమంటూ ప్రశ్నించడంపై కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారట వైసీపీ కేడర్. వీటితో పార్టీ కార్యాలయాల పేరుతో జిల్లాలో ప్యాలెస్ల నిర్మాణంపై ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తుంది. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి హోదాలో కనీసం సొంత జిల్లాలో ప్రజలను కలవని జగన్ నేడు మళ్లీ ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు ఆది. మొత్తం మీద సొంత జిల్లాలో జగన్ కు ఆదినారాయణ రెడ్డి రంకుమొగుడిలా తయారయ్యారని చర్చించుకుంటున్నారట. మరి ఆది ఆరోపణలకు జగన్ కానీ ఆయన అనుచరులు కానీ సమాధానం చెప్తారా లేదా పరదాల చాటున పర్యటిస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.